హైపర్ ఆది తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, రాజకీయాలపై మక్కువ చూపేవారికి అస్సలు పరిచయం అవసరం లేని పేరు. అంతలా అతడు అన్నిట్లో ఉంటూ హైలైట్ అవుతూ ఉంటాడు. ముఖ్యంగా అసాధారణమైన టాలెంట్తో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు. చాలా కాలం వరకు వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక షోలో హైపర్ ఆది అనసూయ భరద్వాజ్ శేఖర్ మాస్టర్ స్కిట్ గురించి ఒక షాకింగ్ కామెంటే చేశాడు. ఎంతో టాలెంట్ ఉన్న హైపర్ ఆది అనుకోకుండా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో రైటర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన అతడు తక్కువ సమయంలోనే విశ్లేషణమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో టీం లీడర్గా ఎదిగి సంచలనంగా మారిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరగకుండా బుల్లితెరపై ఒక బిగ్ స్టార్గా అవార్డును నడిపిస్తున్నాడు. జబర్దస్త్ వల్ల స్టార్గా మారిన హైపర్ ఆది చాలానే అవకాశాలు అందుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఇతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. వాటిలో కూడా తనదైన మార్కును చూపించాడు. ఏకదాటిగా సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. దీనివల్ల బుల్లితెరపై వస్తున్న ఛాన్స్లు తగ్గించుకుంటున్నాడు. ఫలితంగా హైపర్ ఆది వెండి తెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది జబర్దస్త్కి కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం ఆయన యమ సందడి చేస్తూ కామెడీ స్కిట్లు అందరినీ నవ్విస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న డి18 సీజన్ డి సెలబ్రేషన్ స్పెషల్ షోలో తనదైన మార్కును ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. డి సెలబ్రేషన్ సీజన్ 2లో స్టార్ హీరోయిన్ అనుష్క, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్ళందరిపై హైపర్ ఆది స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా అనుష్కతో రొమాంటిక్గా మాట్లాడుతూ, శేఖర్ మాస్టర్పై పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా హైపర్ ఆది తనదైన కామెడీ పంచులతో అందరినీ నవ్విస్తున్నాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పేరుతో ఒక గేమ్ షో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ ఒకరిపై ఒకరు డైలాగులు విసురుతూ సవాల్ విసురుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై షాకింగ్ కామెంట్ చేశారు హైపర్ ఆది. శేఖర్ మాస్టర్ ఉద్దేశించి హైపర్ ఆది అది కామెంట్ చేయడంతో అతడు స్టేజ్ మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ షోలో చేసినట్టుగానే జాకెట్ విప్పుతూ రచ్చ చేశాడు. తర్వాత నందుతో కలిసి ఒక సీన్లో రీక్రియేట్ చేశాడు. ఇలా శేఖర్ మాస్టర్ అనసూయ చేసిన రచ్చను పరోక్షంగా ప్రస్తావిస్తూ రెచ్చిపోయాడు. దీంతో ఈ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.